హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్యూ పైలట్ మోటో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. మన రైడ్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. నిన్న వీడియో పెట్టాను కదా, అందరూ చూసింటారు. యాక్చువల్లీ నిన్న కాదు పెట్టింది వీడియో, మొన్న పెట్టాను. రైడ్కి వెళ్తున్నామని చెప్పి లాస్ట్కి ఏవేవో ప్లాన్ చేసి సోలో రైడ్ అయితే అయింది. నేను ఒక్కనే వెళ్తున్నాను రైడ్కి ఈసారి. ఇప్పుడు ప్రజెంట్ మనం మార్తల్లి మల్టీప్లెక్స్ దాటాము. ఇప్పుడు ఏదో బిర్యానీ జోన్ దాటాము. ఇంతవరకు బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఎప్పుడో అర్లీ మార్నింగ్ స్టార్ట్ కావాల్సింది. నైట్ అంతా ప్లాన్ వేసుకుంటూ కూర్చున్నా. అంటే ఏ ప్లేసులకి వెళ్ళాలా, ఏవే ప్లేసులు చూపించాలా, ఇంకా ఏమేమి తిరగాల, అక్కడ లోపల ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి మొత్తం అన్ని చూస్తూ కూర్చున్నా యూట్యూబ్లో. కొంచెం మా స్టడీ అయ్యేసరికి లేట్ అయింది. ఇంకా పొద్దున అలారం పెట్టుకున్నా కానీ 6కి, లేవేసరికి 7 అయింది. ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసే టైంకి ఇప్పుడు 8:20 టైము. అలాగే మౌంట్ చేసుకొని అందులో బైక్ చూపిలే కదా, ఆపినప్పుడు చూపిస్తాను. వెనక టాప్ బాక్స్ వేయించాను బైక్కి. ఎందుకంటే మొత్తం మా సైడ్ అంతా వర్షాలంట. బెంగళూరులో నమ్మలేము. ఇప్పుడు ఎండ పడుతుందంటే మళ్ళీ అందులో వర్షం ఆటోమేటిక్గా పడుతుంది. ఇంకా పెట్రోల్ కూడా ఫిల్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. చూపిస్తాను ఇంకా దారం బట్టి చూపించుకుంటూ వెళ్తాను. ఇప్పుడు వెళ్ళే రూట్ నేను చెప్తాను దారిలో. ఇక్కడ నుంచి కూర్గ్ అప్రాక్సిమేట్లీ 285 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు మర్చిపోయాను ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. ఫస్ట్ కూర్గ్కి వెళ్తున్నాము. కూర్గ్ ద స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. కూర్గ్కి వెళ్తున్నాం ఫస్ట్. కూర్గ్ నుంచి నెక్స్ట్ ప్లాన్లు అయితే ఉన్నాయి, చెప్తాను ఒక్కొక్కటి. ఇంకా మాట్లాడుకుంటే ఏం పని ఉంది, ఇంకా దారమ్మడి మాట్లాడుకుని వెళ్దాం. మా చెల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆన్ చేస్తాను క్యామ్. బెల్లందూరు కూడా వచ్చేసాం గాయస్. ఈ స్ట్రైట్కి వెళ్తే సర్జాపూర్ వస్తుంది, సర్జాపూర్ రోడ్ ఇది. కానీ మనం వెళ్ళాల్సింది ఇది బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ తీసుకుని వెళ్ళాలి. వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకొని. మళ్ళీ మా చెల్లిని కలిసి వచ్చా అని చెప్పా కదా, బాయ్ చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. బయట కూర్చోండి మా చెల్లి, కిందికి వచ్చి ఉండమని చెప్పిన. మన కార్ అక్కడ ఉంది, నేను ఇక్కడ కూర్చొని ఉంది. అంతే గాయస్, స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు బెల్లందూరు నుంచి స్టార్ట్ అవుతున్నా మా చెల్లికి బాయ్ చెప్పేసి. బోయ్ సరే బాయ్, ఏమైనా కావాలో మళ్ళీ ఫోన్ చేయి. అంతే గైస్, ఇక్కడ నుంచి 6 hours చూపిస్తుంది. 260 కిలోమీటర్స్ ఉంది అప్రాక్సిమేట్లీ. స్టార్ట్ అయిపోదాము. పెట్రోల్ ఫిల్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. 2 పనులు అయితే ఉన్నాయి. సరే బుజ్జి బాయ్, వెళ్తున్నాం కదా. ఓకే బాయ్. ఇప్పుడే సర్జాపూర్ నుంచి దాటేసి హెచ్ఎస్ఆర్లో ఎట్టుకొచ్చేసాం గాయస్. ఇప్పుడు వెళ్ళే రూటు నేనైతే ముందు వెళ్ళలేదు. మైసూరు మీద నుంచి చూపిస్తుంది రూట్ అయితే. మైసూరుకు మొన్ననే వెళ్ళా కదా, వ్లాగ్ చేసా కార్లో. బట్ అది కార్లో కాబట్టి మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే మీద వెళ్ళా. ఇప్పుడు బట్ మైసూర్ రోడ్ వెళ్తానో ఏ రోడ్ వెళ్తానో తెలియదు. మ్యాప్ పెట్టాను, చూస్తాను. మ్యాప్ ఏ రూట్ చూసి ఆ రూట్ వెళ్తాను, చూపిస్తాను ఆ రోడ్ కూడా మీకు. ప్రజెంట్ అయితే పెట్రోల్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఆ 2 కంప్లీట్ చేసి వెళ్ళిపోయినామంటే ఇంకా ప్రాబ్లం లేదు. కూర్గ్ వరకు నో స్టాప్ అంటే స్టాప్స్ తీసుకున్నాము. ఇంకా మిగతా పెద్ద బ్రేక్స్ ఏం అవసరం లేదు. ఇంకా పెట్రోల్ ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయించేసానంటే ఇక్కడే ఒక 340 కిలోమీటర్స్ అలా అయితే ప్రాబ్లం లేదు. నాది ట్యాంక్ ఫుల్ ఓ 200 పెట్రోల్ అవుతుంది ట్యాంక్ ఫుల్కి. 30 యావరేజ్ వేసుకున్నా కానీ ఓకే. 360 చూపించి 340 కిలోమీటర్స్ వరకు నాకైతే ప్రాబ్లం లేదు. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే కూర్గ్ వెళ్ళిపోతాము. నెక్స్ట్ అక్కడ పెట్రోల్ ప్లాన్ ఏదైనా అక్కడ ఆలోచిద్దాము. అక్కడ కూడా కర్ణాటక కాబట్టి తక్కువ ఉంటుంది పెట్రోల్ ప్రైస్ అయితే. చూడండి ఎండ ఎట్ట పెడుతుందో. నాకు తెలిసి ఈ వ్లాగ్లోనే, ఈ సిరీస్లోనే ఎన్ని క్లైమేట్ వేరియేషన్లు కనపడతాయి చూడండి. ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది ఈ ట్రిప్లో. నేను కన్ఫర్మ్ ఫిక్స్ అయ్యి వచ్చాను. రైడింగ్ జాకెట్ వేసుకున్నా, చేతికి గ్లౌజ్ వేసుకున్నా, షూ వేసుకున్నా, అన్నీ తడిచిపోతాయి ఖచ్చితంగా వర్షం పడితే. రైన్ కవర్ తీసుకున్నా, బట్ నేను రైన్ కోట్ నా దగ్గర రైనాక్స్ ఉండింది. బట్ కానీ అది లీక్ అవుతుంది. రైనాక్స్ ముందు కొనుక్కున్నా నేను. దాన్ని ఏమంటారు, వర్షన్ 2 అంటుంది రైనాక్స్ది. ఏదో మోడల్ సంథింగ్ ఏదో వస్తుంది, కరెక్ట్ మోడల్ ఐడియా లేదు. కానీ అది ఎలా అంటే వాటర్ కొంచెం లీకేజ్ అవుతున్నాయి లోపలికి రైనాక్స్ది. ఇప్పుడు వచ్చే రైనాక్స్ బాగుందంట. బట్ కానీ మళ్ళీ బై చేయలేను కదా, 1000 పెట్టి కొని మళ్ళీ 1000 పెట్టి వెంటనే కొనాలంటే కొనలేను కదా. సో అందుకు అప్పుడు కొనలే, గ్యాప్ ఇచ్చా. రైన్ ప్యాంట్ కూడా మర్చిపోయా. ఖచ్చితంగా ఏదో మర్చిపోకుండా అయితే స్టార్ట్ గాను. టైం బ్యాడ్ ఏం చేయలేము కొన్ని. కానీ బైక్ టాప్ బాక్స్ అయితే ఫిట్ చేయించాను ఈసారి.
ఫిట్ చేశాను నేను యాక్చువల్ చెప్పాలంటే నేను నైట్ బండి చూపిస్తాను కదా, పెట్రోల్ బంక్ కాడ కానీ బ్రేక్ఫాస్ట్ కాడ కానీ బైక్ చూపిస్తాను. పొద్దునే సిగ్నల్ ట్రాఫిక్ పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత ఆన్ చేస్తా క్యామ్. సర్జాపూర్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర స్టాప్ చేయలేదు. టిఫిన్ సెంటర్ కనపడి అంటే ఉడిపి ఉత్సవ అంట, స్టాప్ చేశాను. ఫుడ్ తినేసి మళ్ళీ పెట్రోల్ పట్టించేసి స్టార్ట్ అవుదాము. చూపిస్తా ఫుడ్. గైస్ ఇడ్లీ తీసుకున్నా, ఇడ్లీ సాంబార్ డిబ్బు చట్నీ, దోశ కూడా చెప్పిన వస్తే తినేసి అది కూడా చూపిస్తా. స్టార్ట్ అవుదాం తినేసి. దోశ కూడా వచ్చేసింది, పన్నీర్ మసాలా దోశ. ఎలా ఇచ్చాడో చూడండి, వావ్ సూపర్. ఉడిపిలో ఎలాంటి టేస్ట్ బాగానే ఉంటుంది. తినేస్తాం. ఇప్పుడే తినేసి హోటల్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయినాం గాయస్. ఇదేదో ఏరియా ఇంతవరకైతే ఎప్పుడు రాలేదు బెంగళూరులో. కదిరేనహల్లి అంట ప్లేస్, కదిరేనహల్లి. ఇంకా హైవే తొందరగా ఎక్కేసినామంటే మనము సుబ్రహ్మణ్యపుర ఊరు అంట, కదిరేనహల్లి రోడ్ అంటే ఏదో సంథింగ్. ఇది తొందరగా హైవే ఎక్కేసినామంటే తొందరగా పెట్రోల్ ఫిల్ చేయించేస్తాను. ఇక్కడ సిటీలో చేపిలేను ఇప్పుడు. ఎందుకంటే లగేజ్ ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి టై చేయాలి. వెనకాల కొంచెం కంఫర్ట్ లేదు, టాప్ బాక్స్ పెట్టా కదా, సో బ్యాగ్ కట్టేదానికి కొంచెం వాటం లేదు. అది నీట్గా సెట్ చేయాలి ఫస్ట్. క్లైమేట్ చూడండి, ఒక దెబ్బకి ఎండ పెడుతుంది, కొంచెం తర్వాత క్లైమేట్ ఇటు చేంజ్ అయిపోతుంది. వర్షం కూడా పడుతుంది కొంచెం ఉంటే. ఇంకేడే తొందరగా హైవే ఎక్కేస్తే ఇంకా 243 కిలోమీటర్స్ ఉంది. 5.5 hours చూపిస్తుంది అప్రాక్సిమేట్లీ. ఇంకా అదే ఫస్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఆన్ చేస్తా అని చెప్పా కదా క్యామ్. బట్ ఫస్ట్ టిఫిన్ సెంటర్ కనిపించింది, ఇంకా టిఫిన్ తినేసాను. ఇంకా నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఊరు పెట్టి ఆపుదామని, అలాగైనా ఆడ బ్యాగ్ టై చేద్దామని. సో అది ఇంకా విషయం. సరే ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ఆన్ చేస్తాను క్యాము. చూడండి ఇది ఏ రోడ్డు అనుకున్నా కదా, ఏ రోడ్డు కాదు, కెంగేరి రోడ్డు. మనం మైసూరు వెళ్ళేటప్పుడు వచ్చాం కదా, సేమ్ ఆ రోడ్డు కెంగేరి రోడ్డు. స్ట్రైట్ రైట్ వెళ్ళినామంటే మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే. చూడండి బైక్స్, ఆటోస్, ట్రాక్టర్స్ ఇవన్నీ ప్రొహిబిటెడ్ అన్ని, వెళ్ళకూడదు. అప్పుడు చెప్పా కదా బైక్స్ వెళ్తే ఫైన్ అని చెప్పి. ఇప్పుడు ఈ పక్క మన సర్వీస్ రోడ్ వెళ్ళాలా, జోలు తిడుతుంది. దారం బట్టి మొత్తం స్పీడ్ బ్రేకర్స్ అన్నీ ఉంటాయి. పెట్రోల్ బంక్ ముందర ఉంది, అక్కడ ఫిల్ చేయించేద్దాం పెట్రోల్. వెల్కమ్ టు బెంగళూరు మైసూర్ హైవే ఎక్స్ప్రెస్ హైవే. వామ్మో ఏంది ఇంత ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. బైక్కి తక్కువ ఉంటుంది. ఓకే బైక్ ఓకే, కార్కి చాలా ఎక్కువ ఉన్నాయి. పెట్రోల్ ఫిల్ చేసి ట్యాంక్ ఫుల్ చేసేద్దాము. రీడింగ్ 24745. ట్యాంక్ ఫుల్ చేసేసి వెళ్దాం. ట్యాంక్ ఫుల్. ఫోన్పే ఓకే. ట్యాంక్ ఫుల్ నాసి ఒక 12 to 13 లీటర్స్ అట్లా వస్తుంది. చూద్దాం ఎంత వస్తుందో. 1000 దాటింది. ఫుల్ టాప్అప్ ఓకే. ఫుల్ ట్యాంక్ ఇచ్చేసాను. 1298 1298 అయింది. 1298 బ్రో ఇది పేమెంట్. గైస్ ట్యాంక్ ఫుల్ అయితే చేయించేసాను.
చూడండి ఇందాక చెప్పా కదా లగేజ్ సిచ్యువేషన్, అందుకే సరిగ్గా నాకు కూర్చొని వాడటం లేదు, కొంచెం బైక్ సైడ్ కొంగుతున్నట్టు అనిపిస్తుంది. మామూలుగా అయితే నేను లగేజ్ ఇక్కడ కట్టేస్తాను. నేను ఇప్పుడు టాప్ బాక్స్ పెట్టాను. టాప్ బాక్స్ చెప్పా కదా, అక్కడ మొత్తం ఆ సైడ్ అంతా వర్షాలు పడుతుంది, ఇక్కడైతే ఎండలు పెడుతున్నాయి చూడండి, ఎండ పెడుతుంది, బట్ అక్కడైతే వర్షాలు పడుతున్నాయంట. సో అందుకు ఈ టాప్ బాక్స్ పెట్టాను. ఎలక్ట్రానిక్స్ అంతా ఇంత వేసేయచ్చు, కెమెరా, ఫోన్, చార్జర్, ఇవన్నీ. బైక్ సిచ్యువేషన్ చూడండి ఎంత గలీజ్గా ఉందో. ఓకే, ఇంకా లగేజ్ ట్రై చేసి స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. పెట్రోల్ బంక్ దగ్గర లగేజ్ టై చేసా గాయస్. పెట్రోల్ బంక్ దగ్గర లగేజ్ టై చేసి కొంచెం ముందరకు వచ్చి ఇక్కడ వాటర్ బాటిల్ కోసం ఆపా. వాటర్ బాటిల్ తీసుకున్నా, ఇండిపెండెన్స్ అంట. వాటర్ బ్రేక్ ఖచ్చితంగా ఉండాలి. ఎవ్రీ 1 అవర్కి ఖచ్చితంగా వాటర్ తీసుకోండి. మీరు ఒకవేళ బైక్లో వెళ్ళినా వెనకాల కూర్చున్నా సైలెంట్గా ఉన్నా అనుకున్నాను, వాటర్ ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే డిహైడ్రేట్ కాకుండా ఉంటారు జర్నీ చేసేటప్పుడు. వర్షాలు పడినా ఏం పడినా కానీ ఎవ్రీ 1 అవర్కి అయితే నేను ఖచ్చితంగా వాటర్ తాగుతా. అప్పుడే మనము రైడ్ చేయడానికి కూడా ఎనర్జీ ఉంటుంది. ఇంకా 5 అవర్స్ చూపిస్తుంది నుంచి 230 కిలోమీటర్స్ ఉంది. ఇంకా బయలుదేరదాం. ఇది ఇంకా మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే పక్కన సర్వీస్ రోడ్లో మనం పోతున్నాము. ఇంకా పైన ఉండేదంతా మైసూర్ ఎక్స్ప్రెస్ హైవేనే అంత. ఇంకా చెప్పా కదా మీకు ఆ రోజు వ్లాగ్లో, బైక్స్ వెళ్ళాలంటే ఈ పక్క వెళ్ళాలి రూట్ అని చెప్పి ఆ రూటే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఈ రోడ్ అంతా చూపించడానికి ఏమంతగా ఉండకపోవచ్చు, ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆన్ చేసి చూపిస్తాను. ఇదే రూట్, వండర్లా వెళ్ళే రూట్ అని చెప్పా కదా అప్పుడు. ఇది రైట్ సైడ్కి వెళ్తే వండర్లా వెళ్తాం రూట్. అవన్నీ అమ్ముతున్నారు చూడండి, టీషర్ట్స్, అవి బెలూన్స్ అన్నీ అమ్ముతున్నారు. ఆ రైట్ సైడ్ వెళ్ళాలి వండర్లాకు. అసలు మామూలుగా అయితే ఈ రూట్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకున్నాను అయితే. ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయంటే, బస్సెస్, కార్లు, అసలు ఎక్స్ప్రెస్ హైవే కంటే దీంతోనే ఎక్కువ వెళ్తున్నాయి. నాకు అర్థం కాక అడిగితే టోల్ గేట్ కట్టుకోవచ్చు కదా, టోల్ గేట్ కట్టుకొని కక్కుడిగా చాలా మంది ఈ రూటే వెళ్తున్నారు. ఆ రోడ్ బైక్స్ కలర్ వేసి నింటే నేను లక్షణంగా వెళ్ళిపోయింది. నాకు టోల్ పెట్టింది ఆ రూట్ వెళ్ళిపోయిండు. ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ వస్తాయండి ఈ రూట్లో? 6 మాట స్టాప్ చేసానికి పెట్రోల్ ఎంత బొక్క అవుతుంది. ఈ రూటే దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్స్ సరిగా చూపించడంలా, 100 ఉంటుంది. మైసూర్ వరకు ఇలానే ఉంటుంది. మైసూర్ తర్వాత మళ్ళీ ఇంకా ఫారెస్ట్ రూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగుంటుంది ఇవి చూపినికి కూడా మీకు. అప్పుడు చూపిస్తాను. లైట్ ఫెయిల్ అయితే కాదండి ఈరోజు, లైట్ ఫెయిల్ కాకముందే వెళ్ళిపోతాను నేను కూర్కి. ఈరోజు కొన్ని ప్లేసెస్ కవర్ చేసి, రేపు కూడా కొన్ని ప్లేసెస్ కవర్ చేసి చెప్తాను ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ప్లేసెస్ వెళ్తున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ కూర్గ్ టార్గెట్, కూర్గ్కి వెళ్తున్నాను. కూర్గ్లో ఎక్కడికి వెళ్తున్నామంటే మడికేరి. ఇప్పుడు ఎలా అంటే కూర్గ్ అనేది మొత్తం రీజియన్లో మడికేరి అనేది పెద్ద టౌన్. ఆ మడికేరి అనే ప్లేస్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. రూమ్ అయితే నేను బుక్ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రైస్ చూసి కొంచెం తక్కువలో తీసేసుకుంటాను. చూడండి దారం మధ్య దాని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఆ మొత్తం ట్రాఫిక్ జామ్ అంతా ఉంటుంది. ఆ రోడ్లో ఉంటే సర్రని వెళ్ళిపోవచ్చు. చూడండి అందరూ బండ్లలో ఎంత స్పీడ్ వెళ్ళిపోతున్నారు. అందరూ 80, 100 అలా మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. బట్ నేను 70, 80 అక్కడక్కడ టచ్ చేస్తే వెళ్తున్నాను. ఓ మంచి పెద్ద బైక్ తీసుకోవాలని నాకు ఉంది ప్లాన్. రాయల్ ఎన్ఫీల్డే తీసుకుంటే మాత్రము హిమాలయన్ ఇంటర్సెప్టర్. అది 200 మీదనే ఉంది నాకైతే కన్ను. చూడండి ముందర జీపు. అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి జీప్లో చిల్ అయితే పోతుంటే బలం ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. చూడండి ఎంత బాగుపోతున్నారు. అంతే స్ట్రైట్ రోడ్, ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఫెన్సింగ్ అవతలంతా ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్, ఈ ఫెన్సింగ్ యువతలంతా స్లో మూవింగ్ వెహికల్స్. చూడండి ఓలాలో సౌండ్ లేకుండా సావచ్చినట్టు పోతున్నాడు వాడు. 100 వెళ్తున్నాడు సంతో. ఏమంత అవసరం, 40 కిలోమీటర్లు పోతాడు 100 పోతే అంతే. అది హెల్మెట్ లేదు అందులో.
ముందు పైన జుట్టంతా ఊడిపోయింది, హెల్మెట్ లేకుండా పోతున్నాడు. ఈ మధ్య ఓలా ఆవిడలంతా చాపిల్ తయారైనారు ఓలా బండ్ల వాళ్ళంతా. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు దాంతో. ఇక్కడైతే పోలీసులు పడుతున్నారు హెల్మెట్ లేకున్నా, కార్కి సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా. ఫైన్ ఫైన్ ఫైన్. ఇందాక బండోడు చూడండి పల్సర్ టెయిల్ పెట్టుకున్నాడు, పోలీసులు ఉన్నప్పుడు అది ఓపెన్ చేశాడు, పోలీసులు పోతున్నట్టు క్లోజ్ చేసుకొని వెళ్తున్నాడు. క్లైమేట్ అయితే ప్రస్తుతానికి కొంచెం సన్నీగానే ఉంది, ఎండనే ఉంది కొంచెము. వర్షం పడకుండా బాగుంటుంది, అక్కడ పోయిన తర్వాత పడుతుంటే బాగుంటుంది వర్షము. బట్ దారమట్టి పడిందంటే మొత్తం గ్యాజెట్స్ అని తడిచిపోతే నేను ఫ్లాయింగ్ కూడా చేయలేను కదా. సో అలా అన్నమాట. ఇదేదో రోడ్డు కొంచెం డైవర్షన్ చూపించింది, క్వాలిస్ అది మైసూర్ హైవే. ఈ పక్క నుంచి కొంచెం డైవర్షన్ చూపించింది, ఏదో ఏ రూటో తెలీదు. చూద్దాం, మ్యాప్ పెట్టా కదా, ఏ రూట్ షార్ట్ చూపిస్తే ఆ రూట్ చూపిస్తుంది, ఆ రూట్ వెళ్ళిపోదాము. అది చూడండి కొండలన్నీ. రైల్వే ట్రాక్, అదే బెంగళూరు టు మైసూర్ రూట్ ఉంది కదా, ఆ రూట్ రైల్వే ట్రాక్ ఇది. మొత్తం చుట్టూ గ్రీనరీ అయితే బాగుంది చూడండి, ఈ పక్క గ్రీనరీ, ఈ పక్క గ్రీనరీ. రైల్వే ట్రాక్, ఆ పక్కంతా కొండలు, వ్యూ బలుంది ఆ పక్క నుంచి అంతా. అయ్యయ్యో, నేను ఇంతసేపు దాన్ని ఏమంటారు వైజర్ ఓపెన్ చేసి వ్లాగ్ చేస్తున్నా, వస్తుందో లేదో కూడా తెలియదు వాయిస్ సరిగ్గా. ఒకవేళ వాయిస్ ఏమన్నా కట్ అయ్యి వస్తుంటే అడ్జస్ట్ చేసుకోండి, అది ఒకటి కొంచెం. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తా. నేను చెప్పడం ఇది, నేను చెప్తున్నానంటే ఇది లెఫ్ట్లో మొత్తం రైల్వే ట్రాక్, ఆ పక్క మొత్తం కొండలంతా వ్యూ బాగుంది అని చెప్తున్నా. ఎండ వస్తుంది నీడ పెడుతుంది ఇందా నుంచి. వెల్కమ్ టు సిల్క్ సిటీ రామానగర అంట. ఓకే, రామానగర ఊరికి వచ్చాం మనం ఇప్పుడు. రామానగర సిల్క్ సిటీ అంటే ఇది. సిల్క్ ఎక్కువ ఫేమస్ అమ్మ ఇక్కడ. పర్లేదు, ఇప్పుడు వరకు అయితే రోడ్డు బాగానే ఉంది. స్పీడ్ బ్రేకర్స్ అయితే వస్తున్నాయి మధ్యలో, బట్ కానీ రోడ్ అయితే బాగానే ఉంది. ఈజీగా నేను 70-80 క్రూజ్ చేసుకొని వెళ్ళిపోతున్నా. నేను రీచ్ అయ్యేసరికి 3:33 చూపిస్తుంది, కానీ 4 పైన అవుతుంది. మధ్యలో ఖచ్చితంగా స్టాప్ అయితే తీసుకుంటా. ఫుడ్ స్టాప్ అయితే నేను ఇప్పుడే ఆకలి వేయడం లేదు, ఆకలి వేసినప్పుడు మళ్ళీ ఆపుతా ఫుడ్ స్టాప్. ఇంకా 4.5 hours చూపిస్తుంది జర్నీ టైం. క్లైమేట్ ఇలానే ఉంటే బాగుంటుంది. అది చూడండి రైట్ సైడ్లో హనుమాన్ స్టాచ్యూ సూపర్ ఉంది. జై బజరంగబలి. ఇది చూడండి లెఫ్ట్లో ఏదో ఉంది, మొత్తం వాటర్ అంతా డిప్పింగ్ చేసేది, ఏదో ఇరిగేషన్ చేస్తున్నారేమో. వాటర్ లేదంటే ఫిల్టర్ చేస్తున్నారేమో, ఏదో మొత్తం మిషన్స్లా ఉండి రౌండ్ తిరుగుతున్నాయి. ఏదో కూడా తెలియదు, అది ఇష్టం ఉందని చెప్తాను, తెలియదు కాబట్టి. ఇంతసేపు మొత్తం ఊర్లో సిటీలో ట్రాఫిక్ అంతా వచ్చి ఉండింది. రామానగర్ అని చెప్పా కదా, సిల్క్ సిటీ అని చెప్పి ట్రాఫిక్ అంతా ఉంది. ఇప్పుడే ట్రాఫిక్ దాటి బయటకు వచ్చినాము. ఇక్కడ కొంచెం బాగుంది, క్లైమేట్ కూడా చల్లగా అయింది. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ ల్యాండ్ ఆఫ్ టాయ్స్ చెన్నపట్ట.
ఊరి పేరు చెన్నపట్ట అంట. ఇంతసేపు ఆ ఊర్లోనే వచ్చాను. సిటీ ఆఫ్ టాయ్స్ అంట, బొమ్మలు ఉంటాయంట అన్నీ. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఫేమస్. ఇక్కడ సిటీ ఆఫ్ సిల్క్, సిటీ ఆఫ్ టాయ్స్. ఇంకా చిక్మంగళూరు పోతే కాఫీ, ఇంకా కూర్గు పోతే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా. బాగున్నాయి పేర్లన్నీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఎక్కడైనా కొంచెం స్టాప్ చేయాలి. అక్కడ స్టాప్ అయితే పెట్రోల్ బంక్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు స్టాప్ చేయాలి బైక్. దగ్గర 1 అవర్ పైన దాన్ని ట్రావెల్ చేయబట్టి ఒక 55 కిలోమీటర్స్ అలా వచ్చాము. కాబట్టి ఎక్కడైనా కొంచెం స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుదాం. తొందర ఏం లేదు మనకు. స్టాప్ చేసి మేము వాటర్ తాగాల. చెప్పా కదా 1 అవర్ వాటర్ తాగితే బెటర్ కొంచెము. అందులో మనం సోలో ట్రిప్ వెళ్ళేటప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ బయలుదేరచ్చు. నో రెస్ట్రిక్షన్స్, నో టైం పీరియడ్, ప్రశాంతంగా వెళ్ళచ్చు. ఇప్పుడు నాకు అందుకే చాలా బాగుంది. ఇప్పుడు నాకైతే ఒక టైంతో పని లేదు. ఇంకా నా దగ్గర మనీ ఉన్నంత వరకు తిరుగుతా, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా అంతే. సింపుల్. మనీ డిసైడ్ చేస్తుంది ఎన్ని రోజులు అనేది. ఎక్స్ప్రెస్ హైవే నుంచి ఊళ్ళల్లో నుంచి వచ్చి చాలా టైం వేస్ట్ అవుతుంది. అసలు ఎంత చుట్టూ తిరుక్కొని వస్తాను అంటే అంత చుట్టూ తిరుక్కొని వస్తాను. టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్. వాడు బైక్స్ కూడా అలా చేసి ఉంటే చాలా బాగుంది ఎక్స్ప్రెస్ హైవేలో. బైరపట్న అంట ఊరి పేరు ఏదో. ఇక్కడ సైడ్కి ఆపాను. వాటర్ తాగి వెళ్ళాలి. చూడండి ఇక్కడ వ్యూ బాగుందని ఆపాను. వ్యూ అంటే ఇంతసేపు ఆపేది నీకు ఛాన్స్ రాలా, అందుకు ఇప్పుడు ఆపాను. పర్లేదు, ఈసారి బ్యాగ్ కట్టిన తర్వాత నుంచి బాగా సాలిడ్గా ఉంది. ఓకే. ఏమంటే వర్షం పడిందంటే ఇప్పుడు టాప్ బాక్స్ ఓపెన్ చేయడానికి మళ్ళీ బ్యాగ్ తీసి మళ్ళీ కట్టాల్సి వస్తుంది. అదొక్కటే ప్రాబ్లము. సో కొంచెంసేపు ఇంకా వాటర్ తాగేసి ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరదాం. ఇప్పుడే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. ఇంకంతే చలో. మళ్ళీ ఒక 50-60 కిలోమీటర్స్ వరకు రెస్ట్ లేదు. ఇంకా ఫుల్ వాటర్ తాగిన, బాగా ఆగి రైడింగ్ జాకెట్ తీసి వేసుకొని ఇన్స్టాలో కొన్ని పోస్ట్ చేసుకొని కానీ వీడియోలాగా తీసుకున్నా. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో కాండి. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి స్క్రీన్ మీద నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. నేను చెప్తాను చూడండి, ఆరి పైలట్ మోటో బ్లాగ్స్ అని వస్తుంది, ఆరి పైలట్ అని వస్తుంది ఇన్స్టాగ్రామ్ మీద. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి. నేను రైడ్స్ అప్డేట్ ఇస్తుంటాను, ఎప్పటికప్పుడు రైడ్స్ అప్డేట్ ఇస్తుంటాను ఇన్స్టాగ్రామ్లో కూడా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి. ఈరోజు ఎందుకో తెలీదు, దారం బట్టి మొత్తం పోలీసులు ఉంటానే ఉన్నారు అలానే. ఓకే, కార్లను ఎక్స్ప్రెస్ వేలోకి పంపిస్తున్నారు అనుకుంటా మేబీ. ఓకే, మనల్ని పంపించేస్తున్నారు. కార్లను మాత్రం ఎక్స్ప్రెస్ వేలో పంపించి ట్రై చేస్తున్నట్టున్నారు. ఈ రూట్ ఎందుకు వస్తామని అడుగుతున్నారు. ఓ పర్మిట్ పేపర్స్ అడుగుతున్నారు ఏంటో సంథింగ్. క్లైమేట్ ఉండడం చేంజ్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఇటు రోడ్డు మీదకి వచ్చి ప్రశాంతంగా రైడ్ చేస్తుంటే చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. ఆల్మోస్ట్ టైం 11:53 అంటే 12 అవుతుంది. అది చూడండి, మైసూర్ 68, మాండ్యా 25, మద్దూర్ 12. మనం ఇప్పుడు మైసూర్ మీద నుంచి వెళ్ళాలి. ఇంకా 68 కిలోమీటర్స్ దాటి వెళ్ళాలి మైసూర్ మీద నుంచి. వెళ్దాం, విల్ గో. అంతే. సడన్గా నేను ప్లాన్ చేంజ్ ఎందుకైందని చెప్తా చూడండి.
మామూలుగా చెప్పా కదా మీకు వ్లాగ్లో, లాంగ్ వెళ్దాం అనుకున్నాను. ఆ లాంగ్ ప్లేస్ వచ్చి మురుదేశ్వర్, గోకర్ణ, గోవా ఈ సైడ్ వెళ్దాం అనుకున్నా. బట్ కానీ లాస్ట్ మూమెంట్లో ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్ ఇచ్చేశారు. ఎవరు కుదరదని చెప్పారు. బట్ నేనైతే ఫిక్స్ అయిపోయాను రైడ్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని. సోలో రైడ్ ప్లాన్ చేసుకున్నా. ఇంకా నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే అంత లాంగ్ వెళ్ళి ఇప్పుడు ఎక్కువ టైం జర్నీకే కేటాయించాలి నేను అంత లాంగ్ వెళ్ళానంటే. ఇప్పుడు అందులో నైట్ రైడ్ చేస్తే సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. బట్ నైట్ రైడ్ నేను ఒక్కనే చేయడం రిస్క్ కదా ఎంతైనా. గ్రూప్ రైడ్ చేస్తే బాగుంటుంది. అరే వర్షం పడుతుంది సడన్గా, వామ్మో సడన్గా ఎక్కువ వర్షం పడుతుంది. చూసారా క్లైమేట్ చేంజ్, ఇంతసేపు ఎండ పెట్టింది, ఇప్పుడు వర్షం పడుతుంది మళ్ళా. ఎక్కువ పడితే మళ్ళీ కష్టమవుతుంది. గోప్రో తీసి పెట్టాల్సి వస్తుంది నేను మళ్ళా. చుక్కలు పడితే ఏం కాదులేండి. ఇందాక కంటిన్యూ చేస్తాను చూడండి, ఇందాక చెప్పింది అదే. నేను ఒక్కరిని వెళ్తే మళ్ళీ నైట్ టైం ఏదైనా ఫారెస్ట్ ఏరియాలో ప్రాబ్లమ్ వస్తే కష్టం కదా. సో అందుకు గ్రూప్ రైడ్ అయ్యేటప్పుడు నైట్ రైడ్ వేయచ్చు, బాగుంటుంది. సోలో ఫారెస్ట్ నైట్ రైడ్ ఎందుకు లేని ఒక రీజన్తో అంత లాంగ్ వద్దనుకొని ఇప్పుడు కొంచెము షార్ట్ రైడ్ వెళ్దామని. షార్ట్ రైడ్ ఏం కాదు ఇది కూడా. ఇంకా నేను తిరుగుతాను ప్లేస్. ఇప్పుడు కూర్గు ఒకటే కాదు లేదు, కూర్గు నుంచి ఇంకో ప్లేస్ కూడా అనుకుంటున్నా. చెప్తా, అప్డేట్ చేస్తా. ఇంకా రేపు మన్నాడు కూడా రైడ్ చేస్తాను కాబట్టి మీకు దాన్ని బట్టి అప్డేట్ చేస్తాను. క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం తగ్గింది ఇప్పుడే. వర్షం పడకుంటే బాగుంటుంది. వర్షం పడిందంటే మొత్తం బిస్కెట్ అయిపోతుంది. గోప్రో తీసి మళ్ళీ లోపల పెట్టాల్సి వస్తుంది. నేను బ్యాగ్ టై చేసిన, ఆ బ్యాగ్ మళ్ళీ ఓపెన్ చేయాలి. గోప్రో లోపల పెట్టాలంటే నేను మళ్ళీ ఇప్పుడు ఆ బ్యాగ్ మళ్ళీ అంటై చేసి లోపల బాక్స్లో గోప్రో వేసి ఫోన్ అవన్నీ వేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ వర్షం తగ్గితే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి కాబట్టి వర్షం పడకుంటే బాగుంటుంది. వరుణ దేవా కరుణించవా, కొంచెం రైన్ నాపుదేవా వరుణదేవా. చూడండి వ్యూ ఎంత బాగుందో. ప్రజెంట్ అయితే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళడం లేదు రోడ్, ఎందుకంటే బాగా మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఒక 70 మెయింటైన్ చేసి వెళ్తాను. ఇందాక చూసాడు వర్షం పడింది కదా, మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు ఎండ సంపుతుంది, భయంకరంగా ఎండ పెడుతుంది. మామూలుగా పడట్లేదు ఎండ. ఇంకా మైసూర్ ఇక్కడ నుంచి 42 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇందాక బోర్డు చూసా 44 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఇందాక బోర్డు చూసా. అదే మనం ఇందాక వాటర్ తాగడానికి ఆగాం కదా, ఆ నుంచి కంటిన్యూ ఇప్పటికి 30-40 మినిట్స్ వచ్చాము. 40 మినిట్స్ కంటిన్యూ వచ్చాము. ఒక 35 కిలోమీటర్స్ అలా కవర్ చేసాము. అంతే. ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్కి మళ్ళీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బ్రేక్ తీసుకొని వెళ్ళిపోతాం మళ్ళీ అంతే. అలా వెళ్తే బాగుంటుంది. ఎక్కువసేపు అవసరంలా 1 అవర్కి ఒకసారి 2 మినిట్స్ బ్రేక్ చాలు, బాగుంటుంది. ముందే చూడండి ట్రైన్ వెళ్తుంది, అదే అనుకుంటా మైసూరు బెంగళూరు ట్రైన్. కలర్ కూడా అలానే ఉంది చూడండి, కనపడుతుందా? గోప్రోలో దూరం కనపడుతుంది నాకైతే. రీచ్ అయ్యేసరికి 4:30 అలా అవుతుంది నాకు తెలిసి కూర్గు. అదే మడికేరి. ఈరోజు ఏం నాకు తెలిసి ఏం ప్లేస్కి ఏం వెళ్ళండి చూడనీకి. వీలైతే ఏదైనా ఒక్క ప్లేస్ మాత్రం కవర్ చేద్దాం అనుకుంటాను ఈరోజు మాత్రము. వీలైతే రూమ్కి వెళ్ళేసి రూమ్లో లగేజ్ అంతా వేసి టాప్ బాక్స్ ఒక్కటి తీసుకెళ్ళానంటే కెమెరా అవి వర్షం అన్న పెట్టడానికి ఈజీగా ఉంటుంది.